స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మీ వద్దకు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతో తోటి విశ్వాసులతో ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. మీ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. రాజకీయ రంగంలో స్నేహితులారా, ఆయా సందర్భాలలో ఎలక్షన్స్ జరిగే పరిస్థితులు రోజులు సంభవించినప్పుడు పిఎం గారు మొదలుకొని గల్లీ లీడర్ గారి వరకు కూడా ప్రజల యొద్దకు, పట్టణాల యొద్దకు, కాలనీల యొద్దకు, గృహాల యొద్దకు నాయకులే స్వయంగా వచ్చి ప్రజల బాధలను వింటూ ఉన్నట్లుగా, వారికి సహాయం చేస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకసారి ఎలక్షన్ జరిగి వారు పదవిలోనికి రాగానే సాధారణంగా ప్రజలకు కనబడడం కానీ, కలవడం కానీ, వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ, సరి అయిన సమయాన్ని అందించి ప్రతిస్పందించడము కానీ చాలామంది నాయకులు జరిగించకుండా ప్రజలకు, ప్రజల బాధలకు, కన్నీళ్లకు, అవసరతలకు దూరంగా జీవించడాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. అయితే స్నేహితులారా, దేవుడు దీనికి భిన్నంగా మానవులందరి ఆలోచనలకి, స్వార్థానికి వ్యతిరేకంగా తన ప్రజలను దర్శించేటటువంటి వాడుగా, ఆదరించేటటువంటి వాడుగా, వారికి జవాబునిచ్చుచు వారి కష్ట నష్టాలలో పాలు పంపులు పొందేటటువంటి వాడుగా ఉండినాడు. మీరు చూడండి, ఈ వాక్యము దేవుని యొద్దకు మీరు రండి, దేవుడు మీ యొద్దకు వచ్చును అనే ఈ లేఖనము మనలో ఒక నూతనమైనటువంటి వాగ్దానాన్ని లేదా ఆహ్వానాన్ని అందించేటటువంటిదిగా ఉండింది. ఏ తారతమ్యం లేకుండా, ఏ భేదం లేకుండా, ఏ కష్టాలు నష్టాలు కలిగినటువంటి వారైనా, జీవితంలో ఎలాంటి గడ్డు పరిస్థితులను అనుభవించేటటువంటి వారైనా ఆయన యొద్దకు రండి, మీకు ఆహ్వానం ఉందండి. ఎవ్వరూ మిమ్మల్ని నిరోధించలేరు, ఎవ్వరూ మిమ్మల్ని ఆటంకపరచలేరు. ఏ శక్తి దేవుని యొద్దకు రాకుండా మిమ్మల్ని అడ్డగించలేదు. కాబట్టి మీరు రండి అనే ఆహ్వానాన్ని ఈ భాగంలో మనం పొందేటటువంటి వారంగా ఉన్నాం. అలాగుననే ఆయన యొద్దకు రావడము మాత్రమే కాదండి, ఆయన యొద్దకు మీరు వచ్చినప్పుడు ఆయన మీ యొద్దకు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అది సమయం అని కాదు, అసమయం అని కాదు, ఏదో ప్రయోజనకరమైన పరిస్థితులు ఉన్నవని కాదు. ఏ సమయంలోనైనా ఆయన మీ యొద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనే సత్యము ఈ లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ కోణంలో స్నేహితులారా, ఈయన యొక్క ఆలోచనను మనము గమనించినప్పుడు దేవునికి మానవునికి మధ్య దూరం పెరిగింది. దేవుడు, మీరు లేక నేను దేవునికి చాలా దూరంగా బ్రతుకుతూ ఉన్నాను అనే విషయంలో దేవునిలో ఎటువంటి తారతమ్యం కానీ, దేవునిలో ఎటువంటి తిరస్కారం కానీ, దేవునిలో మీరన్నా నేనన్నా ఎలాంటి చులకన అనే ఆలోచన లేదండి.
మన బలహీనతల వలననే, మన తప్పిదముల వలననే మనము దేవునికి దూరమై జీవించేటటువంటి వారంగా ఉన్నాం. ఈరోజు నిజమే, నా కుటుంబము దేవునికి దూరమైంది, నా జీవితము దేవునికి దూరమైంది, నా సమాజము దేవునికి దూరమైంది అనే ఆలోచనలో మనము మునిగి ఉంటే దానికి కారణం మనమేనని, మన కుటుంబమే అని, మన సమాజమే అని గ్రహించాలి. ఎందుకంటే ఏ రోజు కూడా దేవుడు మనకు దూరంగా ఉండాలి అనే ఆలోచన కలిగినటువంటి వాడు కాదు. అయితే దేవుని యొద్దకు రావడం అంటే ఏంటనంటే ఆయనను మనము ఆరాధించేటటువంటి వారంగా ఉండాలి, మనస్ఫూర్తిగా ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి, ఆయనకే మొదటి స్థానాన్ని మన జీవితంలో ఇచ్చి ఆయనను ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఈ లక్షణాలను కలిగి ఉంటామో దేవుడు మన యొద్దకు వచ్చి మనలను బలపరిచి మనలో ఉన్న శ్రమలను, బంధకములను దూరపరిచి నూతన శక్తి, నూతన బలం, నూతన అవకాశాలను అనుగ్రహించే దేవుడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి మహోన్నతుడా, మీ పరిశుద్ధ నామమున కృతజ్ఞతలయ. ఈ దినము మీ చల్లనైన రెక్కల క్రింద మా పనులు, ప్రయాణములు, మేము చేసినటువంటి కార్యములన్నిటి అందు మీ ఆదరణను, నడిపింపును అనుగ్రహించి బలపరిచిన, స్థిరపరిచిన విధానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఏ అవసరతల మధ్య, కన్నీళ్ళ మధ్య నీ ప్రియబిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నారో వారి మొరలను ఆలకించి వారి జీవితంలో బలపరచుమని, కష్టాలు, శ్రమలలో నుండి విడుదలను అనుగ్రహించి జన్మదినము, మరి వివాహ వార్షికోత్సవము జరిగించుకొనుచున్న బిడ్డలందరికీ మీ కృప దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక.